చివరికి నిమ్స్కి వెళ్తే నిమ్స్లో చూసి తలలో చీమొచ్చింది, ఈమె బ్రతకడం కష్టం, ఆపరేషన్ చేసినా కూడా ఈమెకు ప్రయోజనం లేదు, ఈమె ఆల్రెడీ డెత్, ఈమె చనిపోయింది. 2002లో అమ్మకు ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్స్ అన్ని తిరిగినాం. తలలో చీము వచ్చి ఆ చీము చెవులలో నుండి బయటకు వచ్చేది. అప్పుడు మేము చాలామంది డాక్టర్స్ కలిసాము. తర్వాత భూత వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళాము. చాలా దుక్కులు బాగు చేయించాము, అయినా ఏం ప్రయోజనం లేదు. చేతబడులు చేశారు. చేతబడులు చేసి ఒక కప్పకు చేతబడులు చేసి దాని తలలో ముళ్ళు గుచ్చి విడిచిపెట్టారు. ఆ కప్ప ఎప్పుడైతే చనిపోతుందో మా అమ్మ కూడా అప్పుడు చనిపోతుందని చెప్పారు. మేము చేయాల్సిన ప్రయత్నాలు చేశాము. అట్లాగే హాస్పిటల్స్ కూడా వెళ్ళాము. మేము హాస్పిటల్ అన్నీ తిరిగి నిమ్స్కి వెళ్ళాము. చివరికి నిమ్స్కి వెళ్తే నిమ్స్లో చూసి తలలో చీమొచ్చింది, ఈమె బ్రతకడం కష్టం అని డాక్టర్ చెప్పి మా నాన్నగారిని పిలిచి, చిన్న పిల్లలు ఉన్నారు, నీకు డబ్బులన్నీ వేస్ట్ ఎందుకు చేసుకుంటావు, ఈమె ఎట్లా కొద్ది రోజుల్లో చనిపోతుంది, ఆపరేషన్ చేసినా కూడా ఈమెకు ప్రయోజనం లేదు అని చెప్పారు. చెప్పి డాక్టర్ గారు ఏం చేశాడనంటే మా అమ్మను డిశ్చార్జ్ ఇంటికి పంపించేటప్పుడు మా అమ్మ రిపోర్ట్స్ తీసుకొని ఆ రిపోర్ట్ల మీద ఏమని రాశాడనంటే ఈమె ఆల్రెడీ డెత్, ఈమె చనిపోయింది, ఇంక ఈమెలో ఏం లేదు అని డాక్టర్ ఫైనల్ చేసి ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవద్దు అని డాక్టర్ గారు నిమ్స్లో డాక్టర్ గారు రాసి పంపించారు. నిమ్స్ నుంచి తీసుకొని వచ్చి అమ్మను ఇంటి దగ్గర వేసుకొని మేము ఏడుస్తూ ఉన్నాం. మా బంధువులు చుట్టాలు అందరూ వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు మా అమ్మ చెవులలో నుండి వచ్చే చీము, తోళ్ళు నానిపోతే మురిగిపోయిన తేళ్ళు ఎట్లా వాసన వస్తాయో మా అమ్మని ఇంట్లో వేస్తే బయటికి అట్లా వాసన వచ్చేది. బ్రెయిన్ చీమొచ్చి తల మొత్తం మెత్తగా అయిపోయి ఆమెకి నోటి మాట లేదు, కంటి చూపు లేదు. చూసిన వాళ్ళంతా చనిపోయిందనే చెప్పుకున్నారు. ఈ బిరితపల్లి వెంకటమ్మ చనిపోయింది అని చెప్పుకున్నారు. మా అమ్మ చనిపోయిందని వేసుకొని ప్రతిరోజు చావే మా ఇంటి దగ్గర వేసుకొని ఏడ్చేవాళ్ళం. మంచం పక్కన గడ్డి పెట్టుకొని ఉన్నాం. ఎప్పుడో మా అమ్మ శ్వాస ఆగిపోతుంది, గడ్డిలో వేస్తాం అన్నట్టుగా మేము చూస్తున్నాం. మా బంధువులందరూ చివరిసారిగా వచ్చి చూసుకుంటూ ఉన్నారు. అప్పుడు మా మామయ్య గారు దేవుని నమ్ముకున్నాడు. ఆయన వాళ్ళ భార్యకు కూడా గుండె జబ్బు వస్తే వాళ్ళు కూడా చాలా హాస్పిటల్ తిరిగి ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకు ఎవరో యేసుప్రభు గురించి చెప్తే ఆ ఊరికి ఇల్లందు నుంచి పాస్టర్ గారు వచ్చేవాడు. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటే బాగుంటుందని చెప్తే వాళ్ళు వెళ్ళి ఒక్కసారి ప్రార్థన చేయించుకున్నారు. ఆమె గుండె జబ్బు నుంచి విడుదల పొందింది. ఆమె ఆరోగ్యం బాగా కాగానే వాళ్ళు ఇక ఈ దేవుళ్ళను మా కుటుంబాన్ని కూడా అంతా విడిచిపెట్టి వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. మా అమ్మ వాళ్ళు 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు, 6. మా అమ్మమ్మ దేవుడు ఊగేది, అందరికీ బాగులు చేసేది. మేమంతా బాగా ఈ దేవుళ్ళు, దేవస్థానాలు, తీర్థయాత్రలు తిరుగుతూ ఉండేవాళ్ళం. మా ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి అట్లా ఉండేవాళ్ళం. మా మామయ్య ఒక్కడే దేవుని నమ్ముకుంటే మా కుటుంబం నుంచి మా మామయ్యను మేము వెలివేశాం. మాతో నీకు సంబంధం లేదు, ఎక్కడో జుట్టు బొట్టు లేని దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళావు, ఇంత కుటుంబాన్ని విడిచిపెట్టి పోయావు అని అంటే మా మామయ్య అన్నాడు, మమ్మల్ని బ్రతికిచ్చిండు యేసుప్రభు దేవుడు, యేసుప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం, మేము ఆయనతోటే ఉంటాం అని చెప్పి వాళ్ళు మా నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నారు. ఆయన వచ్చి వాళ్ళ ఊరిలో రాత్రి ప్రార్థన ఉంది, ఇల్లందు నుంచి అదే పాస్టర్ గారు వస్తున్నాడు, మా చెల్లెని తీసుకొని పోతానని వచ్చాడు. ఆయన మాతో చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తే మేము ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. మాకు చాలామంది దేవుళ్ళు, దేవస్థానాలు ఉన్నారు, మేము నిత్యం పూజలు చేసుకుంటాం, మాకు చిలక దగ్గర ఇంటి దగ్గర గుళ్ళు ఉన్నాయి, మాకు అంతేగాని మేము ఏ దేవుని దగ్గరికి రాము అని చెప్పాము. అప్పటికే మేము చాలా దుక్కులకు వెళ్ళి అమ్మకు బాగు చేయించాం. అమ్మకు బాగు చేయించినప్పుడు కొయ్యల దగ్గరికి వెళ్ళి బాగు చేయించాం, దేశ గురువుల దగ్గరికి వెళ్ళి బాగు చేయించాం. వాళ్ళు నిమ్మకాయలు, పప్పుడికాయలు, గుమ్మడికాయలు, తర్వాత బొమ్మిడికాయలు, ఒక్కొక్కసారి అయితే బాగు చేయడానికి అమ్మకు ఒక 30-40 రకాల ఆకులు చెప్పేవాళ్ళు, ఈ పత్రాలు తీసుకురావాలని. కొన్ని స్థలాల నుంచి ఇసుకను తీసుకొచ్చి బాగు చేసేవాళ్ళు. ప్రతిసారి అమ్మకు బాగు చేసేటప్పుడు కోళ్ళను కోయటం, ఆ రక్తం అంతా అమ్మకు బుయ్యటం, ఆ కాయలన్నీ పెట్టి ఆ అన్నం వండి, అన్నం, బొగ్గు, పసుపు, కుంకుమ కలిపి ముద్దలు చేయటం, అన్నంతో బొమ్మను చేయటం, ఇట్లాంటివి చేసి మా ఇంటి దగ్గర మేము మా అమ్మను బాగు చేసే ఆ ప్రయత్నంలో మేకను నరికి ఆ మేక తలకాయను మా ఇంటికాడ గన్వట్లో బాతి పెట్టాం. కోళ్లను మా ఇంటి 4 మూలలలో 4 నల్ల కోళ్లను బాతి పెట్టాం. మా ఇంటి చుట్టూ మేకులు నాటారు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతోమంది వచ్చి బాగు చేశారు. ఒక్కసారి వచ్చి బాగు చేయడానికి ఆ రోజుల్లోనే ఒక్కొక్కసారి ఒక ఆయన ఒక యంత్రం కట్టడానికి 20,000 రూపాయలు తీసుకున్నాడు. ఇట్లా మేము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో ప్రయత్నాలు చేసి బాగులు చేయించాం. మేమంతా ఇట్లా బాగులు చేయించడానికి కారణం ఏంటిదనంటే మా అమ్మ వాళ్ళ అమ్మ
ఆమె శిఖం ఊగుతూ దేవుడు ఊగుతూ మంగళవారం ఆదివారాలు ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళకు రాసి కట్టి బాగులు చేసేది. ఆమె దగ్గరికి ఎద్దుల బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. ముకుందపురానికి మా అమ్మమ్మ దగ్గరికి ఈదుల రామనరసమ్మ ఆమె దగ్గరికి ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చి బాగు చేయించుకునేవాళ్ళు. ఆమె శిఖం ఊగి బాగులు చేసి యంత్రాలు కట్టేది. నేను పుట్టినప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా మాకు దగ్గు వచ్చినా జలుబు వచ్చినా తుమ్మొచ్చినా యంత్రాలే కట్టేటోళ్ళు. నా నడుము చుట్టూ ఇన్ని యంత్రాలు ఉండేవి. అట్లా మేము ఈ పూజలు చేస్తూ వ్రతాలు చేస్తూ దేవుళ్ళ దేవతల పండుగలు చేస్తూ మేము కొనసాగుతూ ఉండేవాళ్ళం. మేము అనేక తీర్థయాత్రలకు వెళ్ళాము. మన దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలు దేవుళ్ళు దేవతలు అనే అనబడే స్థలాలన్నింటికి వెళ్ళి మేము చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేసాము. మొక్కులు మొక్కాము. మా అమ్మకి అసలు జుట్టు వచ్చేది కాదు. ఆమెకు కాస్త జుట్టు మొలవగానే ఇక్కడ మొక్కు అని అక్కడ తలనీలాలు ఇచ్చేవాళ్ళం. కొన్ని స్థలాలలో ఎక్కడికి వెళ్తే ఏం చేయాలనో ఆ ప్రయత్నాలు అన్నీ చేసి మేము ఆర్థికంగా నష్టపోయాము, ఆరోగ్యపరంగా నష్టపోయాము. చివరికి మా అమ్మ చనిపోయే పరిస్థితులలో ఆ రోజు మా మామయ్య వచ్చి యేసుప్రభుని గురించి పాస్టర్ గారి గురించి చెప్పి ముకుందపురానికి రమ్మంటే, మాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, దేవస్థానాలు ఉన్నాయి, మాకు చాలా మొక్కులు ఉన్నాయి అని మేము మా మామయ్యతో ఏకీభవించలేదు. దేవుని దగ్గర రావడానికి అసలు ఒప్పుకోలేదు. మేము చాలా గొడవ చేశాం. గొడవ చేస్తే మా మామయ్య బ్రతిమలాడి చెప్తున్నాడు, చనిపోయేటోళ్ళు బ్రతుకుతున్నారు, ఎంతోమందిని క్యాన్సరు, టీవీ, రకరకాల జబ్బులు, కుష్టి వ్యాధి నుంచి కూడా దేవుడు బాగు చేశాడు. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఒక్క రాత్రి వచ్చి చూడండి ఈ రాత్రి అని చెప్పి మా మామయ్య బలవంతం చేశాడు. చాలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చూసి ఏంటిది గొడవ అని చూసి, సరే ఉప్పలయ్య ఎన్నో హాస్పిటల్లో తిరిగావు, ఎన్నో ప్రయత్నాలు చేసావు, మేము కూడా చూస్తున్నాం, ఎక్కడ ఏముందో ఎవరికి తెలుసు, ఇంతగానో చెప్తాడు కదా, చివరిసారి ప్రయత్నం ఒకసారి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. చెప్తే మా నాన్న నేను కూడా ఆలోచించుకొని సరేలే ఒకసారి తీసుకొని పోదామని అనుకున్నాం. ఆ రాత్రి వెళ్ళడానికి మాకు వీలు కుదరలేదు. తెల్లవారుజామున మాకు తెలిసిన ఒక భూస్వామిది బండి అడుక్కొని, ఎడ్ల బండి అడుక్కొని ఎడ్ల బండిలో వేసుకొని ముకుందపురానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాం. ముకుందపురం వెళ్తున్నప్పుడు కొత్తపల్లికి వెళ్ళగానే అక్కడ దేవుని నమ్ముకున్నాం ఒక మాకు కలిసి, ఉప్పలన్నా ఎటో పోతారన్నా అంటే ఇట్లా సంగతమ్మ ముకుందపురం పాస్టర్ గారు వస్తాడని తెలిసింది, అక్కడికే తీసుకొని వెళ్తున్నాం ఇట్లా సంగతి అని చెప్తే, ఆ పాస్టర్ గారు రాత్రి ప్రార్థన అయిపోయి ఇక్కడికి వచ్చారు, కొత్తపల్లిలోనే ఉన్నారు, ఒక అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్తే మా అమ్మని తీసుకొని ఎద్దుల బండిలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మా నాన్నను మేము మా అమ్మని తీసుకొని ఆమెను దించి పాస్టర్ గారు కూర్చొని ఉన్నారు. పాస్టర్ గారు ముందు కాళ్ళ కొరిగించుకొని కూర్చోబెట్టుకొని ఉన్నాం. కూర్చోబెట్టుకుని ఉన్నప్పుడు పాస్టర్ గారు చూసి మాతోటి మాట్లాడి ఎవరు అని చెప్తే, అదే అయ్యా ఎల్లయ్య గారు వాళ్ళ చెల్లె ఇట్లా చనిపోద్దని డాక్టర్లు చెప్పారట, వాళ్ళు ప్రార్థన కొరకు తీసుకొని వచ్చారు అని చెప్తే, పాస్టర్ గారు మాకెళ్ళి చూస్తూ మాట్లాడుతూ, దేవుణ్ణి నమ్ముకోండి, యేసుప్రభు దేవుని నమ్ముకోండి, నేను ప్రార్థన చేస్తాను, యేసుప్రభు దేవుడు ఇవన్నీ బ్రతికిస్తానని చెప్తున్నాడు అని చెప్పారు. చెప్తే అక్కడ ఉండి ఎన్నో దుక్కుల్లోకి వెళ్ళి ఎంతోమందికి పెట్టి డబ్బులు ఇచ్చి ఉన్నాం కనుక నేను అనుకుంటున్నాను ఎవడు చూసినా ఇదే మాట చెప్తున్నారు, ఇక ఈయనకెంత తీయాలనో, మొత్తానికైతే మాకు లేని ఆశను చూపించి మళ్ళీ మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు, ఇక ఈయన అన్నీ చెప్తాడు, మాటలు అన్నీ చెప్పి డాక్టర్లే చెప్పారు, నిమ్స్లో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్సే చెప్పారు ఈమె బ్రతకదు అని రాసిచ్చారు. ఆయనకు తెలియదు, ఆ రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర, ఈయన బ్రతుకుతుంది అని చెప్తున్నాడు. ఇక ఎత్తకపోయి ఎవరికైనా చివరికి వచ్చి డబ్బులే కావాలి, ఈయన ఎంత అడుగుతాడో అని నేను మనసులో నీకెంత ఇవ్వాలయ్యా అని అనుకుంటూ ఉన్నాను. ఆయన అనుకుంటూ ఉండగానే పాస్టర్ గారు మాట్లాడుతూ, మీరు దేవునికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ మనస్సునిచ్చి ఆయన నిజమైన దేవుడని మీరు నమ్మితే చాలు, ఆయన ఈమెను బ్రతికిస్తాడు అని చెప్పారు. అప్పుడు మా నాన్న అన్నాడు, ఏ దేవుడైతే నిందయ్యా నమ్ముకుంటాం మేము, బ్రతికిస్తే చాలు అనంటే, ఏ దేవుడు లేడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు, మానవులందరి కొరకు కలవరి సిలువలో ఆయన రక్తమును గార్చి ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మానవులందరినీ ప్రేమిస్తున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆ దేవుడు చెప్తున్నాడు ఈమెను బ్రతికిస్తానని అని చెప్పారు. చెప్పగానే అప్పుడు మా నాన్న సరేనయ్యా మేము దేవుని నమ్ముకుంటాం అని చెప్పాడు. చెప్పగానే 5 రూపాయల కొబ్బరి నూనె ప్యాకెట్లు వచ్చేటివి. ఆ కొబ్బరి నూనె ప్యాకెట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తీసుకొస్తే పాస్టర్ గారు ఆ కొబ్బరి నూనె ప్యాకెట్ చింపి ప్రార్థన చేసి మా అమ్మ నెత్తి మీద పెట్టి సిలివేసి చిన్న ప్రార్థన చేసి ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఒక 10 నిమిషాలలో 3 నెలలు కంటి చూపు నోటి మాట లేని మా అమ్మ ఒక 10 నిమిషాలలో కళ్ళు తెరిచి చూసి మనం ఎక్కడున్నాం అని సైగ చేసింది.